माझा मोबाईल चालू केला तेव्हा मला माहित पडला की लोक असं माझे पोरीश बद्दल बोलायला लागले, तर मला राहू शकला नाही. माझी तब्येत अजून बिघडली आणि मी आता ह्या पुढं काही इंटरव्ह्यू देऊ शकण्याची मी जास्त ते करू शकत नाही. ప్లీజ్. రైట్. సో కేతన్ని ఎవరైతే హతమార్చారో ఆ సంఘటనలో ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. మా రెండు కుటుంబాలు, అటు కేతన్ వాళ్ళ కుటుంబం అండ్ సియా గోయల్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి మా కుటుంబం, రెండు కుటుంబాలు కూడా ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయాయి. తన కూతురే నిజంగా దోషం తేలితే డెఫినెట్గా తనని కూడా కేతన్ మాదిరిగానే ఆ 400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండపై నుంచి తోసేయండి, ఇదే వాళ్ళకు వేయాల్సిన శిక్ష. సో ఇంకో మాట తల్లి ఏం చెప్తోందనంటే, కేతన్కి ఆ అమ్మాయి కొంత ఇష్టం లేదనో లేకుంటే ఇంకేదో కొంత క్రిస్ క్రాస్గా అనుమానంతో వ్యక్తం చేసిందంట. మరి ఇది కనీసం వాళ్ళ అమ్మకి చెప్పాల్సింది. అమ్మాయి ఇటు అంటోంది, మరి ఆ అమ్మాయి నాకు ఆ అమ్మాయి వద్దు అని చెప్పాల్సింది. కేతన్కి ఆ విషయం తెలుసు అన్నట్టుగానే చెప్తోంది. మరి కేతన్కు తెలుసు సరే, సియా గోయల్ తల్లిదండ్రులు తెలీదా ఇది ఫోర్స్డ్ మ్యారేజ్ అని? బలవంతంగా మేము కేతన్తో పెళ్లి చేయించాలనుకుంటున్న విషయం సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్కి తెలీదా? అటు కేతన్కి తెలుసు అని చెప్పి రోజు కేతన్ చనిపోయిన తర్వాత చెప్తున్న తల్లిదండ్రులే ముందుగా మీకు తెలుసుంటారు కదా ఇది. సరే మాకు తెలియదు అంటున్నారు, మాకు తెలియదు ఈ బాయ్ ఫ్రెండ్ విషయం అనేది. ఆయనకు తెలుసు అంట కేతన్కి, మరి వాళ్ళ పేరెంట్స్కైనా చెప్పాల్సింది, మాకైనా చెప్పాల్సింది. మేము దీన్ని కంక్లూడ్ చేసే వల్ల అనవసరంగా ఇలా జరగకపోయి ఉండేది అని చెప్పినట్టుగా అటు సియా గోయల్ తల్లి చెప్తోంది. బట్ ఏదేం జరిగినా సియా గోయల్ ప్లాన్ ఏ జూన్ 14 ప్రకారంగా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయింది. మొదటి రోజు తోసేసింది, చచ్చిపోతాననుకుంది, కానీ ఓ చెట్టు పొదన పట్టుకొని పైకి వచ్చాడు. వచ్చి రాగానే పాము కాటేయబోయింది, నేను కాపాడుకున్నానని చెప్పి సియా గోయల్ చెప్పింది. మరోసారి కూడా ఇదే రకంగా బలికి తీసుకెళ్ళి అక్కడ ట్రిప్లో భాగంగా కుదరదు అని చెప్పి ఆ బాలి ట్రిప్ని కూడా క్యాన్సిల్ చేయించింది, పాస్పోర్ట్ని చించి పడేసింది. ఆ తర్వాత ప్లాన్ బి మళ్ళీ లోగట్ ఫోర్ట్ తీసుకెళ్ళింది 18వ తేదీన. అక్కడి నుంచి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది, చంపేసింది, అయిపోయింది. ఇక 19th వీడియో పోస్ట్ చేసింది. ఒకవేళ ఏది సాధ్యం కాకపోతే చంపేసి యాక్సిడెంట్గా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయాలనుకుంది సియా గోయల్ని చేతన్ బ్లాక్మెయిల్ చేశాడంట. నువ్వు గనక నేను చెప్పినట్టుగా వివరించకపోతే మన రిలేషన్షిప్ గురించి బయట పెట్టేస్తా, మొత్తం విషయాలను బయటికి చెప్పేస్తా, మొదటి ప్లాన్లో నువ్వు చంపాలనుకున్న విషయాన్ని కూడా నేను బయట పెట్టేస్తా, నీ యొక్క విషయాన్ని మొత్తం బయట పెట్టేస్తా అని చెప్పడంతో బ్లాక్మెయిల్ చేయడంతో డబ్బులు కూడా తీసిచ్చిందంట. మల్టిపుల్ టైమ్స్ డబ్బులు విత్డ్రా చేసి వాడికి ఇస్తూ ఉండేదంట, ఎవరికి, బాయ్ ఫ్రెండ్కి. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా బయట పెడుతూ ఇద్దరిని కలిపి విచారిస్తే ఒకరిపై ఒకరు నింద నెట్టుకుంటున్నారంట. నాకు సంబంధం లేదని చెప్పి సియా గోయల్ అంటే లేదు, నాకు సంబంధం లేదు, అమ్మాయి చేసిందంట అని చెప్పి చేతన్ చౌదరి అంటున్నాడంట. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇట్స్ ప్రూవ్డ్ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే ఈ నిర్వాకానికి పాల్పడఅనేది మాత్రం నిరూపితమైంది. కానీ వీళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో చూడాలి. సో మీరు చెప్పండి, సియా గోయల్ అండ్ చేతన్ ఇద్దరికి ఎలాంటి శిక్షలు వేయాలి? నిజంగానే అటు సియా గోయల్ తల్లి చెప్తున్నట్టుగా 400 అడుగుల ఎత్తుల కొండపై నుంచి మళ్ళీ ఇద్దరిని తోసేయాలా? అటువంటి శిక్ష సరిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రైట్. సియా గోయల్ తల్లి చెప్తున్నట్టుగా ఈ విషయం ముందుగానే కేతన్కి తెలుసు, మాకు తెలియదు, ఓ తల్లిదండ్రులుగా మాకు ఎప్పుడు చెప్పలేదు సియా, కానీ తనకి ఈ విషయం తెలుసు. తన ఎంక్వైరీలో తేలినప్పుడు డెఫినెట్గా తను నాకైనా చెప్పాల్సింది, అంటే సియా గోయల్ పేరెంట్స్కైనా చెప్పాల్సింది, లేదా కేతన్ తన పేరెంట్స్కైనా చెప్పాల్సింది. కానీ ఏది చెప్పకుండా ఆయన ఉండిపోవడమే ఇంతటి పరిస్థితి దారితీసింది. నిజంగానే సియా గోయల్ చెప్పేటువంటి విషయం కేతన్కి తెలిసినా కేతన్ అయితే బలవంతంగా తనని లోగట్ ఫోర్ట్ తీసుకెళ్లేదు కదా, కేతనే తన ప్రాణాలు తీయమని చెప్పి అడగలేదు కదా. కేతనే డైరెక్ట్గా ఆ పెళ్లికే 17 కోట్లు ఖర్చు పెట్టి ఉదయ్పూర్లో రిసార్ట్లు బుక్ చేసి గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాడు. 7 కోట్లతోని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సిద్ధమైపోయాడు. 7 కోట్లు చిన్న విషయమా? సో ఇంతలా తను కూడా నమ్మించింది, ప్రేమించింది అని అనుకున్నాడే కానీ కేతన్ ఏ రోజు కూడా మళ్ళీ నన్ను చంపేస్తాను ఎక్కడ కూడా భావించలేదు. ఇక్కడ సియా గోయల్ కూడా ఇంతటి స్థాయికి ఒడిగడానికి మరొక తీవ్రమైనటువంటి బలమైనటువంటి కారణం చేతన్ చౌదరి వెన్నంటే ఉండి ఎలాగైనా సరే కేతన్ని మనం చంపేయాలి, కేతన్ని చంపేసి ఇద్దరం కలిసి ఉండాలి అనేది వన్ స్కెచ్. ఇక్కడ ఇంకో బిగ్ స్కెచ్ కూడా వేశాడు వాడు. సియాగో ఎలాగైనా కూడా కేతన్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని ఆ తర్వాత కేతన్ కనుక చనిపోతే ఆ కేతన్ ఆస్తి మొత్తం సియా గోయల్కి వస్తుంది, సియా గోయల్ ద్వారా నేను దాన్ని అనుభవించవచ్చు. ఇది బిగ్గెస్ట్ స్కెచ్, ఇది డిజాస్టర్ బ్లాస్టింగ్ స్కెచ్. ఇది పెళ్ళైనాక వాడిని చంపేసి
ఆ భార్య పేరు మీద వచ్చే ఆస్తి మొత్తం కూడా మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అనుభవించాలి. ఇది వాడి స్కెచ్. కానీ తర్వాత ఏమైంది తెలియదు, మెల్లిమెల్లిగా అమ్మాయి నిర్వహించడంతో ముందుగానే చంపేద్దామని ఫిక్స్ అయిపోయారట. రైట్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఏంటంటే కేతన్కి విగ్ ఉందంట. అది ఒరిజినల్ హెయిర్స్ కావు, కేతన్వి, అది విగ్ అంట. విగ్ ఉంది కాబట్టి విగ్ నాకు నచ్చలేదని చెప్పి అటు అమ్మాయి సియా గోయల్ కూడా పేరెంట్స్కి చెప్పింది. ఎవరు? సియా గోయల్ పేరెంట్స్కి చెప్పింది, నాకు ఇష్టం లేదు అమ్మాయి పెళ్ళి, ఆయన విగ్గుతో ఉన్నాడు, నాకు వద్దు, నాకు అలాంటివి వాడొద్దు అన్నట్టుగా తను చెప్పుకొచ్చిందంట. అయినా తల్లిదండ్రులు వినలేదు. ఎందుకంటే డబ్బులు 6,000 కోట్లు 600 కోట్లు, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ 600 కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి కేతన్ ఫ్యామిలీ ఎలాగైనా తన దగ్గర పెట్టుకోవాలి, తనతో పాటుగా ఉండాలి, 600 కోట్ల ఆస్తికి అధిపతురాల్ని అవ్వాలని చెప్పి తను కూడా ఆశించి ఉంటుంది. అటు పేరెంట్స్ కూడా అనుకొని ఉంటారు 600 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, విగ్గుదేముంది, 10 విగ్గులు చేయించుకోవచ్చు. ఆ విగ్గుది ఒక కారణమా? విగ్గుది కారణంగా మనం చూస్తామా? డబ్బులుంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు ఒప్పించుంటారు. ఇంకా నత్తి కూడా ఉందంట. విగ్గు, నత్తి ఇవన్నీ ఉన్నాయి. నాకు ఆ అబ్బాయి నచ్చలేదు కానీ పైసలు నచ్చినాయి. ఆ అబ్బాయి నచ్చలేదు కానీ డబ్బులు నచ్చినాయి. ఏ గిఫ్ట్లు ఇచ్చినా తీసుకుంది, ఏ రకంగా సర్ప్రైజ్ ఇస్తే సర్ప్రైజ్ తీసుకుంది. డైమండ్ రింగులు, డైమండ్ నెక్లెస్లు. ఎవడన్నా నిజంగా నెల రోజులు బర్త్డే చేసుకుంటాడు? ఎంత పెద్ద రిచెస్ట్ పర్సన్. నాకు తెలిసి అంబానీ అదాన్ని కూడా అంటే అంత కుబేరులుగా చెప్పబడుతున్నారు, భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నెల రోజులు బర్త్డేలు చేసుకోరు కాబట్టి. కానీ సియా గోయల్కి మాత్రం నెల రోజులు బర్త్డేనే జరిగింది. ప్రతిరోజు ఓ సర్ప్రైజు, ఓ గిఫ్టు, ఓ రకంగా ఈవెంట్, ప్రతిరోజు నెల రోజుల పాటుగా. ఇవన్నీ నచ్చినాయి కానీ విగ్గు, ఆయనకున్నటువంటి ఒక నత్తి అనేటువంటి ఆ విషయం నచ్చలేదు. పేరెంట్స్కి చెప్పింది, పేరెంట్స్ పట్టించుకోకుండా పోతే పోయిందిలే, డబ్బులు వస్తున్నాయి మనకి, పెళ్లి చేసుకోమని చెప్పన్నారు. తర్వాత వీడు బ్లాక్మెయిల్ చేయడం, చంపేయడం. అటు సియా గోయల్ తండ్రి మాట్లాడుకొచ్చిన మాట కూడా ఉంది, ఒకసారి మళ్ళీ విందాం. రైట్, ఒక్కసారి అంతకంటే ముందు కేతన్ ఫాదర్ కూడా మాట్లాడుకొచ్చారు. కేతన్ వాళ్ళ తండ్రి మాట్లాడుకొచ్చిన ఆ మాటలు వినండి. दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज्यादा दुख मुझे है कि एक नहीं 2 परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे। अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहां से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए। जी, मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है, उन्होंने बोले दोषी है, दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। सिया और केतन जी की शादी के लिए परिवार में इतनी उम्मीदें थी, बहुत उम्मीदें थी, बहुत लगाव था। सामने वाली फैमिली भी बहुत लगाव से, बहुत प्यार से सिया को रखते थे और हम भी बहुत अच्छे से कर रहे थे। सब फंक्शन अच्छा हो रहा था। उन्होंने उनका बर्थडे सेलिब्रेशन के लिए भी बहुत प्रोग्राम किए थे। अगर हमें कुछ लगता था कि सिया का कुछ प्रॉब्लम हो रहा है या केतन जी से बात नहीं कर पा रही है तो उन्होंने हमसे डिस्कस करना था कि सिया का केतन जी का कुछ प्रॉब्लम चल रहा है, बच्चों में आपस में मनमुटाव हो रहा है, बच्चे बात नहीं कर रहे, पर उनके यहाँ से कोई मुझे